వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా మిర్చి రైతు సోదరులు ధరలు, ఎక్స్పోర్ట్స్, నిల్వలు ఎలా ఉన్నాయి అనే దాని మీద వీడియో చేయాలని కామెంట్లు చేస్తున్నారు. మిర్చి మార్కెట్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మార్కెట్ అయినా, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ మార్కెట్లు స్టడీగా ఉన్నాయి. సహజంగా సోమవారం అంటే మార్కెట్లో కొంచెం సరుకు ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా ధర కొంచెం మందం అవుతుంది అనేది రైతుల నమ్మకం. అయితే మార్కెట్లలో సరుకు తక్కువగా ఉండడం, చురుగ్గా కొనుగోలు జరగడం, ఏసీల్లో కూడా స్టాక్స్ లేకపోవడం, చైనాకి పెద్ద ఎత్తున సరుకు ఎక్స్పోర్ట్ అవ్వడం, ఇవన్నీ అంశాలు ధరలు పెరగడానికి దారితీశాయి. చాలా వెరైటీస్ 15-16 వేల నుంచి 35,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే 2043 35,000 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మంచి సుపీరియర్ క్వాలిటీస్ కనుకైతే కొత్తగా వచ్చిన సరుకు కూడా పంట కూడా 30,000 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మార్కెట్లో హైయెస్ట్ నడుస్తున్న పంటల్లో అది ఒకటి. ఇక ఎల్లో పసుపు మిర్చి అంటే అది పసుపు వెరైటీ, అది అక్కడ 1-2 రైతుల దగ్గరే ఉంటుంది కాబట్టి అది కూడా 45,000, 46,000 సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే ఇంకా ఎక్కువ రేటు పెట్టడానికి కూడా వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు. ఇక ముఖ్యంగా డీడీ మార్కెట్ని దున్నేస్తూ ఉంది. ఆ 2 వెరైటీస్ పక్కన పెడితే డీడీ 26,000, 26,500 సుపీరియర్ ఎక్స్ట్రా ఆర్డినరీ దొరికితే 27,000 రూపాయల ధర కూడా ఇవ్వడానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు. గుంటూరు మిర్చాడికి దాదాపుగా 70,000 టిక్కీల సరుకు వస్తూ ఉంది. ఏసీల నుంచి కూడా ఒక 30-40,000 టిక్కీలకు సంబంధించి శాంపిల్స్ పెడుతూ ఉన్నారు. ఇక 341 కూడా చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 25,000 రూపాయల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. తేజ మార్కెట్ కూడా పర్వాలేదు, 18,000, 19,000 మంచి క్వాలిటీస్, సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 19,500, 20,000 రూపాయలు కూడా టచ్ అవుతా ఉంది. ఇక బ్యాడ్గీ వెరైటీస్ కూడా 19, 20, 23,000 సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 355 కానీ సింజెంటా కానీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక మిగతా వెరైటీస్ సూపర్ 10, 20,000, 21,000 మంచి క్వాలిటీస్, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 22,000 రూపాయల ధర కూడా పలుకుతూ ఉంది. బుల్లెట్ మార్కెట్ కొంచెం దూసుకెళ్తా ఉంది. సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 24,000 రూపాయల ధర కూడా పలుకుతూ ఉంది. ఎక్కువ సరుకు అంతా 22, 23లో నడుస్తూ ఉంది. ఇక మిగతా వెరైటీస్ అన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే 273 కానీ, స్పార్క్ కానీ, బంగారం కానీ, ఈ వెరైటీస్ అన్నీ కూడా 19, 20, 21 సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే 22,000 రూపాయలకు కూడా కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ అయితే స్టడీగా ఉంది, ఎక్స్పోర్ట్స్ బాగానే ఉన్నాయి. ఒక 2-3 వెరైటీస్ మంచి ధర ఉంది, ఒక 2-3 వెరైటీస్ మీడియంగా ఉన్నాయి. మిగతా వెరైటీస్ కూడా చాలా వరకు 20,000, 21,000, 22,000 రూపాయల ధర వద్ద కొనుగోలు చేస్తూ ఉన్నారు. సహజంగా ఫిబ్రవరి వచ్చిన తర్వాత మార్కెట్లకి కొత్త పంట ఎక్కువగా వచ్చింది, ధరల మీద ఎఫెక్ట్ అవుతుంది. కానీ కోల్డ్ స్టోరేజ్లో స్టాక్స్ లేవు. దీంతో ఎవరైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో వారు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఏసీ నుంచి కానీ కొత్త పంట కానీ వచ్చిందంటే వదిలిపెట్టడం లేదు. అయితే రైతు సోదరులు కొంచెం పంట ఆరుదల ఉండే విధంగా చూసుకోవాలి. మెతకలు వస్తూ ఉన్నాయి, కొంతమంది నీరు స్ప్రే చేయడం కానీ, మంచు కురవటం కానీ జరుగుతూ ఉంది. కొన్ని పండుకాయలు కూడా వస్తూ ఉన్నాయి. రైతు సోదరులు స్టాకు రైతులు తెచ్చిన మిర్చి తీసుకెళ్లి నేరుగా ఏసీలో పెట్టుకునే విధంగా నిల్వ చేసినా కూడా పంట తేడా రాదు అనే విధంగా తీసుకొస్తే ఐటీసీ వాళ్ళు కానీ ఎవరికైనా చురుగ్గా కొనుగోలు చేస్తాను. ఇక చైనా నుంచి కూడా ఒక బృందం గుంటూరు మార్కెట్కి వచ్చింది. గుంటూరులో తేజ వెరైటీస్ని పరిశీలించారు. రాబోయే రోజుల్లో తేజ కూడా ఇంకా కొంత ధర రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో కూడా మిర్చి ధరలు స్టేబుల్గా ఉండడంతో పాటు కొంత చురుగ్గా కొనుగోలు చేయడంతో రాబోయే రోజుల్లో కూడా ధరలు ఇంకా పెరగబోతా ఉన్నాయి అనే సూచనలు ఇస్తూ ఉన్నాయి. మీరు కనుక మిర్చి అమ్మితే ఏ ధరకు అమ్మారు, ఏ మార్కెట్లో అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.